ఇవ్వండి, మా కొలీగ్స్ ఒక హాఫ్ కిలో పెద్ద పెద్ద రొయ్యలు ఇచ్చారండి. ఇవి చక్క రోస్ట్ కర్రీ చేసేద్దాం. ఓకే, ఇవి ఎట్లా వాళ్ళ ప్రాసెస్ చూపిస్తాను. రోస్ట్ కర్రీ అండి, ఫ్రై లాగా ఉంటుంది అన్నమాట. అట్లా చేసుకుందాం. ఒక హాఫ్ కిలోయే కదండి, అందుకని చేసుకుంటున్నాం అన్నమాట. పక్కన ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, ఎంత వచ్చినాయి, చక్క మంచిగా ఉన్నాయి. తర్వాత క్లీన్ చేసుకున్నాక ఈ మధ్యలో ఇలా కట్ చేసుకుని ఈ లోపల తీయాలి, అది చూపిస్తానండి. ఓకేనా, సరే. ఈ విధంగా ఉంచేద్దామండి మొత్తం. ఇవ్వండి, రొయ్యలు శుభ్రంగా ఉంచేసామండి. ఓకేనా, ఇది లోపల ఇది ఉంటుంది కదండి మేత. ఇవి చెరువులో పెంచే రొయ్యలు కదండి, మేత పట్టు ఉంటుంది అనేసి ఇది ఇట్లా కట్ చేయాలన్నమాట. ఇది పెద్ద, ఇది ఉంది చిన్నగా ఉంది, సన్నగా ఉంది. ఒక దానికేమో బాగా హెల్దీగా ఉంటాయి. ఇదిగోండి, ఇది మేత అంటారు అనమాట అండి. ఈ వేస్ట్ ఇది ఇట్లా తీసేవాలన్నమాట. ఓకే, ప్రతి దానికి ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో వేసేద్దాం. ఇట్లా మాట ఇట్లా కట్ చేస్తే ఇది నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ ఇలా తీసుకోవాలండి కంపల్సరీ. ఈ చెరువులో పెంచే ఇట్లకి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇలా తీసేవాళ్ళు. ఓకే, అన్నీ ఇలా తీసేసుకుందాం. ఇవిగోండి రొయ్యలు శుభ్రంగా పసుపు వేసి కడిగేసానండి. ఇప్పుడు ఇగురు కర్రీ రోస్ట్గా చేద్దాం. ఇగురు కర్రీ. ఓకే, రండి చూసేద్దాం. ఇదిగోండి బాండి పెట్టాను కర్రీ కోసం. ఓకే, ఆయిల్ వేద్దామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇదిగోండి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఓకే, 4 పచ్చిమిరకాయలు, కాస్త కరివేపాకండి వేసేద్దాం. మూత పెట్టేద్దాం, మగ్గిపోతే. ఇవ్వండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇట్లా అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది 8%. ఇవ్వండి రొయ్యలు శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం వీటిలో. పసుపు వేద్దామండి, చిన్న టీ స్పూన్ పసుపు వేస్తాను. రొయ్యల్లో ఇట్లాగా వాటర్ వచ్చి ఇలా ఇంకిపోవాలన్నమాట అండి. అప్పుడైతేనే మనకి చక్కగా బాగుంటాయి, రొయ్యలు బాగా మగ్గిపోతాయి. అట్లాగే ఒక ఉప్పేద్దామండి.
ఇప్పుడు కారం కూడా వేసేద్దాం. కొంచెం కొంచెం బాగా తిప్పారు. ఓ 5 minutes మూత పెట్టేసి ఉంచుదామండి. చక్క ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు కాస్త వాటర్ వేసేద్దామండి. ఒక గ్లాస్ వాటర్. బాగా అయిపోయిద్దాం. ఓకే, ఎందుకంటే కొంచెం దగ్గర పడుతుందన్నమాట కర్రీ. రొయ్యల కర్రీ. గరం మసాలా వేద్దామండి. చక్కగా ఇది వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేసాను. కాస్త ఎగరనిద్దామండి. కాస్త ఎగిరితే బాగుంటుంది. ఎక్కువ వచ్చిందండి. కొత్తిమీర స్టవ్ మిక్స్ చేద్దాం కదా. ఇంకో 5 minutes ఆగి దింపేద్దామండి. అయిపోయింది చక్క గ్రేవీగా. ఇంకోండి చక్క రొయ్యల కూర ఇగురు చేశాను కదా, చక్క ఇది రోస్టీగా చేశాను. రోస్ట్. అట్లాగే టమాటో రసం పెట్టానండి దీంట్లోకి. చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, టమాటో రసం తినేద్దామండి. భూమి ఆడిపోతుంది. తినేద్దాం ఇంకా. ఓకే.